హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో వెస్టర్న్ టాయిలెట్ చూడండి. వాటర్ బాక్స్ ఉంటుంది కదా మన పైన బాక్స్లో, వాటర్ సరిగ్గా రావడం లేదు. చూడండి, ఇక్కడ గేట్ వాల్ ఉంది కదా, వాల్ ఆన్ చేస్తాం. మనం ఆన్ చేసిన వెంటనే మనకు చూడండి ఇక్కడ వాటర్ రాలేదు. ఇక్కడ మనం పైప్ ఇప్పి చూస్తే పైప్లో మనకు ఫుల్ వాటర్ వస్తుంది, మన లోపల వాటర్ రావడం లేదు. పైప్ బాగుంది, ఓకేనా. ఇక్కడ మనకి దీని లోపల అడాప్టర్, దాన్ని ఎలా రిపేర్ చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఈ వీడియోలో నేను. చూడండి, ఫస్ట్ మీరు వాల్ ఆఫ్ చేసేయండి వాటర్ రాకుండా. ఆ తర్వాత మనం చూడండి వాటర్ బాక్స్ కాడ శుద్ధ పెరకపోయి ఉంటుంది లోపల మొత్తం. మనకు ఏం చేస్తామంటే చూడండి, శుద్ధ మనం తీయాలంటే దాన్ని ఓపెన్ చేసుకోవాలా. పైన క్యాప్ ఉంది కదా, దాన్ని తిప్పితే డీ సిస్టమ్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ చెక్ చేస్తాను. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే నాకు లోపల చూడండి అది ప్రెస్సింగ్ క్యాప్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేశాను. లోపల రబ్బర్ ఉంది, అది కూడా తీయాలి. అందువల్ల పైప్ కూడా తీసేసాను, నట్టు కూడా తీసేద్దాం. చాలా ఈజీగా తీసి చాలా ఈజీగా మనం రిపేర్ చేసి బిగించండి. ₹1 ఖర్చు లేకుండా మీరే చేసుకోవచ్చు. జస్ట్ మీరు తీసేటప్పుడు ఎలా తీస్తున్నారు ఒక వీడియో తీసుకుని ఏదైనా ఫోటో తీసుకోండి, ఆ విధంగా మళ్ళీ యాష్ బిగించు. ఇక్కడ శుద్ధ చూడండి ఎట్లా పేరుకుపోయిందో, ఆ రబ్బర్ని మనం బయట బ్లాక్ రబ్బర్ని వచ్చిన తర్వాత చూడండి లోపల మనకు ఎల్లోగా ఎంత శుద్ధ పేరుకుపోయిన డస్ట్ ఉంది చూడండి. ఈ విధంగా గార కట్టుతుంది. ఈ డస్ట్ మొత్తం క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ చేసి సరిపోతుంది అంతే. మొత్తం రబ్బర్ కార్డ్ కూడా క్లీన్ చేసుకోవాలి, వాషర్ కూడా. ఈ హోల్స్ మనకు ఫుల్గా బ్లాక్ అయిపోయింది, లోపల మధ్యలో హోల్ ఉంది కదా బ్లాక్ అయింది, అందుకే వాటర్ రావడం లేదు. ఇప్పుడు వాటర్ రావాలంటే చూడండి ఆ హోల్ మొత్తం మనం క్లీన్ చేయాలా. ఈ విధంగా టెస్టర్తో చూడండి డస్ట్ అంతా మనం ఈజీ క్లీన్ చేసేయచ్చు. టెస్టర్ కాకపోయినా ఏదైనా స్కూటర్ తీసుకోండి, ఈ విధంగా హోల్స్ మొత్తం క్లీన్ చేయండి. హోల్ మొత్తం మనకు బ్లాక్ అయిపోయింది, ఆ మొత్తం క్లీన్ చేస్తే వాటర్ స్పీడ్గా వచ్చేస్తాయి. ఆ వాటర్ మనకు రిపేర్ అయిపోద్ది. ₹1 ఖర్చు లేకుండా ఈజీగా రిపేర్ చేసుకుని రీఫిటింగ్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి. శుద్ధ డస్ట్ ఏదైనా ఇరుక్కుపోతుంటాయి, మొత్తం మనం మొత్తం క్లీన్ చేయాలా. ఇది ఎప్పుడంటే రేర్గా జరుగుతుంది, ఓకేనా. చూడండి మొత్తం క్లీన్ చేశాను. ఇప్పుడు వాటర్తో మనం వాష్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ రబ్బర్ కూడా క్లీన్ చేయండి మీరు బాగా, ఎందుకంటే రబ్బర్ బాగా క్లీన్ చేస్తేనే మనకు తగులుకుంటుంది. కొద్ది కూడా ఉన్నా కూడా మన డస్ట్ మనకు ఇబ్బంది అండి. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం యాషెస్గా రబ్బర్ని సెట్ చేసేద్దాం. ఎలా తీసారో చూసుకోండి. మళ్ళీ క్యాప్ను కూడా ఈ విధంగా పెట్టి బిగించేయాలా. క్యాప్ని ఈ పక్క కూడా పెట్టి బిగించండి. అది వచ్చి మనకు వాటర్ ఆఫ్ చేసే క్యాప్, అది వాటర్ ఆన్ అయ్యేది ఆఫ్ అయ్యేది, ఓకేనా. అడాప్టర్ క్యాప్ బిగించేటప్పుడు చూడండి చిన్న కటింగ్ హోల్ ఉంది కదా, ఈ కటింగ్ హోల్లో మనకు చిన్న ఉన్నట్టు మనకు స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ దాంట్లో కూర్చుంటే అప్పుడు ఈ క్యాప్ సరిగ్గా కూర్చొని మన డై సిస్టమ్ సెట్ అవుతుందండి, ఓకేనా. కరెక్ట్గా చూసుకొని మీ విధంగా టైట్ చేయండి, ఈజీగా మన టైట్ అయిపోద్ది, ఓకేనా. ఒక్కొక్కసారి సరిగ్గా పడకపోతే చూసి కరెక్ట్గా బిగించండి, ఈ విధంగా సెట్ అయిపోద్ది. అంతే, ఈజీగా రిపేర్ అయిపోయింది. మనకు డస్ట్ క్లీన్ చేసాం, బిగించేస్తే యాక్చువల్గా రిపేర్ అయిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి బాల్ తగిలేటప్పుడు చూసి కరెక్ట్గా మీరు సైడ్లో నుంచి తీసుకొని ఈ విధంగా సెట్ చేయండి. ఆ తర్వాత దానికి ఏం చేస్తారంటే మీరు వాషర్ ఉంటుంది కదా, వాషర్ని కూడా పెట్టి సైడ్లో బిగించాలా. మళ్ళీ నట్టు వేయాలండి. ఈ విధంగా టైట్ చేయండి, వాటర్ లీకేజ్ రాకుండా మనకు ఇటు పక్క, ఓకేనా. ఫుల్ టైట్ చేత్తో టైట్ చేయొచ్చు. చూడండి ఇట్లా పైకి లేస్తే నీళ్ళు ఆఫ్ అవుతాయి. చూపిస్తాను మీకు, నీళ్ళు ఆన్ చేసి మళ్ళీ, ఓకే. ఇప్పుడు మనం వాటర్ పైప్ కనెక్షన్ ఉంది కదా, చెక్ చేసుకోండి వాటర్ స్పీడ్గా వస్తుంది లేదా. చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది వాటర్ మనకు పైప్లో, ఓకే. ఈ విధంగా మనకు వాటర్ స్పీడ్గా రావాలా, రాకపోతే ఎలా రిపేర్ చేయాలి ఆల్రెడీ నేను కొన్ని వీడియో చేసిన నా ఛానల్ చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో డిస్ప్లే చేస్తాను. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ పైప్ని మనం వాటర్ పైప్ కనెక్షన్ చేసాం టైట్గా. ఇప్పుడు మనం వాల్ ఆన్ చేద్దాం. మనం ఆన్ చేసినామంటే చూడండి వాటర్ రాలేదు. ఇక్కడ వాటర్ రాకపోవడం చూడండి టైట్గా బిగించేసి ఉంటాం. కొంచెం లూజ్ చేసుకోండి మన అడాప్టర్ని, లూజ్ చేసి చూడండి వాటర్ స్పీడ్గా వస్తుంది మనకు. ఎక్కువ స్పీడ్గా ఉంటే మీరు టైట్ చేసి మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఈ విధంగా. ఇప్పుడు చూడండి మనం పైకి లేసాయి మన వాటర్ మనకు ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా చూపిస్తాను ఇది కూడా. ఈ విధంగా మనకు ఇది ఫ్రీగా మనకు ఆ పైకి లేయాలి, కిందికి దిగాల, ఈ విధంగా ఉండాలి. పైపు చెక్ చేసుకోవాలి మీరు అడాప్టర్ని, ఓకే. ఇప్పుడు చూడండి వాటర్ నిండుతుంది, పైకి లేపితే ఆఫ్ అయిపోతుంది చూసారా. ఈ విధంగా మనకు ఆఫ్ ఆన్ కరెక్ట్గా చెక్ చేసుకోండి, అది అడ్జస్ట్మెంట్ చేసుకోండి డైని, ఓకే. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ ఆన్ చేసాం చూడండి, వాటర్ మనకు ఫుల్ ఎక్కుతుంది కదా. ఇక్కడ మనం చూడండి ఏమవుతుందంటే వాటర్ మనకు ఫుల్ స్పీడ్గా వస్తుంది కదా, ఈ వాటర్ మనకు స్పీడ్గా వస్తున్నప్పుడు కంట్రోల్ చేయొచ్చు. మనం చూడండి ఎంతవరకు నిండి మనం ఆఫ్ అయ్యే విధంగా. ఇక్కడ మనకు చిన్న పాయింట్ ఉంటుంది, మనకు టెస్టర్ పెట్టి చూడండి ఈ విధంగా మనకి డైవర్ట్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని టైట్ చేస్తే మనకు వాటర్ కొద్దిగా వరకు సగం ట్యాంక్ నిండి ఆఫ్ అయిపోద్ది, ఓకేనా. కొన్నిసార్లు ఎక్కువ నిండి మనకు ఓవర్ఫ్లో అయిపోతుంది, అందువల్ల ఓవర్ఫ్లో అయిపోయి చూడండి కార్తీ శుద్ధంగా పెరగపోయింది ఈ విధంగా. అందువల్ల ఏం చేస్తామంటే స్క్రూ డ్రైవర్తో మీరు దీన్ని కొంచెం టైట్ చేయండి, ఎంతవరకు కావాలో చూసుకోండి. వాటర్ అంతవరకు మీకు టైట్గా ఎక్కువ అయిపోతే దాన్ని టైట్ చేస్తే సరిపోదండి. ఎక్కువ నీళ్ళు పైకి రావాలంటే లూజ్ చేయాలా, అంతే. లూజు టైట్ అంతే అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మనం ప్రెస్ చేసి చూద్దాం వాటర్ స్పీడ్ చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది. టాయిలెట్లో వాటర్ అయితే బాగానే వస్తుంది స్పీడ్గా, పర్లేదు, ఓకేనా. ఒకవేళ మీకు సరిగ్గా రాలేదంటే అది కూడా నేను యాసిడ్ వేసి ఎలా క్లీన్ చేయాలో వీడియో చేశాను, నా డిస్క్రిప్షన్లో ఛానల్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి ఆ వీడియోస్, ఓకే. ఇప్పుడు చూడండి వాటర్ అయితే మనకు బాగానే వస్తుంది, మనకు పై వరకు వచ్చి ఆఫ్ అయిపోవాలి ఆటోమేటిక్గా. అదే ఇక్కడ ఏమైందంటే కొంచెం వాటర్ తగ్గించాను, లెవెల్ కొంచెం ఓవర్ఫుల్ అయిపోతుంది చూసారా. ఫస్ట్ మనకు శుద్ధ చూడండి ఎంతవరకు ఉందో, ఇప్పుడు ఇంతవరకు తగ్గించాను నేను, అంటే మనకు 1 ఇంచు వాటర్ తగ్గించాను నేను టైట్ చేసేదాన్ని. మీకు ఎలా పైకి కావాలంటే లూజ్ చేసుకుంటే సరిపోతుందండి, వాటర్ పైకి వచ్చేస్తుంది అంతే. రిపేర్ అయిపోయింది. ఈ విధంగా జస్ట్ చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు. ఈ వెస్టర్న్ టాయిలెట్ రిపేర్స్ చాలా చేశారండి, చెక్ చేసుకోండి, మన ఛానల్ దండిగా ఉంటాయి. నా వీడియో కానీ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నాను ఇలాంటి క్రియేటర్స్ ఇంకోసారి కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీ క్రియేటివ్ జిల్లాని.